ఏపీలోని మున్సిపల్ స్కూల్స్ అన్నిటినీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మారుస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 332ని విడుదల చేసింది మున్సిపల్ శాఖ. ఈ అకాడమిక్ ఇయర్లోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంని రద్దు చేసి ఇంగ్లీష్ మీడియంకి మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సర్కార్ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మరో 3 నెలల్లో అకాడమిక్ ఇయర్ ముగుస్తుండగా అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మున్సిపల్ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తూ వివాదం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ మంత్రి నారాయణ. ప్రస్తుతం ఎలా ఉన్నవి అలాగే ఈ ఏడాదికి కొనసాగుతాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి మిగిలినవి సిద్ధం కావాలని ఉత్తర్వులు ఇచ్చామంటున్న నారాయణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. రాష్ట్రంలో ఒక వివాదం నడుస్తోంది. జారీ చేసిన జీవో మీద, అంటే మున్సిపల్ స్కూళ్ళన్నీ కూడా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ స్పందన? రాష్ట్రంలో తెలుగు మీడియం స్కూల్స్ అన్నట్టు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చమని గత మేలోనే యాక్చువల్గా నేను ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అయితే దాంట్లో జీవోలో ఒక 100 పైన స్ట్రెంత్ ఉంటే అని అట్లా పెట్టారు. దాని మీద మళ్ళీ మొన్న యాక్చువల్గా కొత్తగా ఒక జీవో ఇచ్చారు అన్నిటినీ మార్చమని. నేను యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వాళ్ళు చెప్పి దాని మీద నోట్ పంపించాము చాలా క్లియర్గా. దీని మీద ఎవరు రాజకీయం చేయొద్దు చాలా క్లారిటీగా ఇచ్చాం. ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారో ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయమని, ఎవరైనా చేయటానికి వీలయ్యి స్టాఫ్ ఉండి స్టూడెంట్స్ ఉండి ట్రైనింగ్ ఉంటే చేయమని, లేదంటే మిగిలినందరినీ రేపు జూన్ లోపల, జూన్ అంటే ఇంకొక 6 నెలలు ఉంది, రీఓపెనింగ్ 5.5 నెలలు ఉంది. ఈ 5.5 నెలల్లో టీచర్లకు ట్రైనింగ్ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని టీచర్స్ని స్టూడెంట్స్ని కౌన్సిల్ చేసి రేపు జూన్కి మార్చుకోమని ఆల్రెడీ ఇవాళ దాని మీద ఒక నోట్ ఇచ్చాము. ఏ జీవో అయితే జారీ చేశారో ఆ జీవోకి అనుబంధంగా ఇచ్చాం. కాబట్టి ఎవరు కూడా దీన్ని రాజకీయాలు చేసి దీన్ని విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ప్రొఫెషనల్ కాలేజీలోకి పోవాలంటే ఖచ్చితంగా ఒక ఎంట్రన్స్ రాయాల్సిందే. భారతదేశంలో మన చట్టాల ప్రకారం ప్రతి టీచరు తెలుసుకోవాల్సింది, ప్రతి యూనియన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకున్న చట్టాల ప్రకారం ఏ విద్యార్థి అయినా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ప్రొఫెషనల్ కాలేజీకి, మెడికల్, ఇంజనీరింగ్ లాంటివి పోవాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ రాయాల్సిందే. ఎక్సెప్ట్ తమిళనాడు కూడా ఇప్పుడు మెడిసిన్కి పోవాలంటే నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అది కూడా సింగిల్ ఎగ్జామ్ ఎంటైర్ ఇండియా. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ ఎంసెట్ పెడుతుంది. దాని సిలబస్ నిర్ణయించింది మన టీచర్లు, దాని ఎగ్జామ్ పేపర్ తయారు చేసింది మన టీచర్లు, దాని స్టాండర్డ్ డిసైడ్ చేసింది మన టీచర్లు, ఎగ్జామ్ పెడుతున్నది మన పిల్లలకే. ఏ గవర్నమెంట్ పిల్లలకైతే టీచర్లు టీచ్ చేసి ఎగ్జామ్ పెడుతున్నారో ఆ పిల్లలు ఈరోజు, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీ అందరికీ చెప్పండి. 2000 లోపల తెలుగు మీడియం చదివిన పిల్లలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 2000 లోపల ర్యాంకు ఎంతమందికి వచ్చింది? ఎందుకు రావట్లేదు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దానికి ఒకటే కారణం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థికి ఇంటర్నెట్లో బోలెడంత డేటా ఉంది. ఇంటర్నెట్ కంప్యూటర్ తిరిగి కొట్టాడంటే బోలెడంత డేటా వస్తుంది. వాడికి ఏ క్వశ్చన్కి డౌట్ వచ్చినా టీచర్ని అప్రోచ్ కావాలి. ఈరోజు జస్ట్ ఇంగ్లీష్ మీడియం చదివిన అబ్బాయి కంప్యూటర్ తిరిగిపోతున్నాడు, ఆ క్వశ్చన్ కొడుతున్నాడు, టక్కన ఆన్సర్ వస్తుంది. తెలుగు మీడియం వాడికి ఆ పాసిబిలిటీ లేదు. అందువల్ల ఈరోజు 2000 లోపల 1000 లోపల ఒక్క విద్యార్థి గవర్నమెంట్ చదివిన విద్యార్థులు రావట్లా అంటే మనం అన్యాయం చేస్తున్నాం. అందువల్ల టీచర్ల కమ్యూనిటీస్ కానీ, టీచర్ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఏది కూడా హ్యాపీ జాడీగా చేయట్లేదు. అయితే ఈ మధ్యలో ఇంగ్లీష్ మీడియం చేయటం అనేది అది కూడా కరెక్ట్ కాదు. నేను కూడా యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను జీవో ఇచ్చారు, దానికి అనుబంధంగా ఒక నోట్ కూడా వాళ్ళు పంపించాం. ఎవరైతే చేశారో కంటిన్యూ చేయండి, చేయగలిగి ఉంటే చేయండి, లేకుంటే
రేపు రీఓపెనింగ్ June 2 ఆర్ June 15 నుంచి స్టార్ట్ చేసుకోమని ఇచ్చాం. దీన్ని రాజకీయం చేయొద్దని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ వరకు మార్పులు చేసి మళ్ళీ జీవో జారీ చేస్తున్నామని మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇంగ్లీష్ అనేది చాలా అవసరం. పునాది స్థాయిలోనే ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళు అన్ని అర్హత పరీక్షలు రాయటానికి కూడా అర్హులవుతారన్నది నారాయణ చెప్తున్నమాట.